రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందనేది తేలిపోయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ గెలుస్తుందని తెలిసి వైసీపీ గందరగోళపరిచే కుట్రలకు దిగిందని దుయ్యబట్టారు. ఫారం 7ను తానే ఇచ్చారని ఒప్పుకున్న జగన్ ఓట్ల తొలగింపులోనూ A1 నిందితుడిగా నిలిచారని ఆరోపించారు. ఇప్పుడు ఓట్లను తీసేసిన వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే భూములను కూడా ఉంచబోరని ఆక్షేపించారు. అమరావతి ప్రజావేదికలో చిత్తూరు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టే శక్తి ఎవరికీ లేదని అన్నారు. అయితే నాయకులకు ఏమరపాటు తగదని సూచించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా వార్పై చంద్రబాబు మండిపడ్డారు. ఫారం 7 దరఖాస్తుల వెనుక వైసీపీ కుట్రుందని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఓట్లు తొలగించే కుట్రలకు వైసీపీ దిగుతోందని దుయ్యబట్టారు. బోగస్ పేర్లు, దొంగ ఓట్లు జగన్కు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఓట్లు తీసేసిన జగన్ అధికారంలోకి వస్తే డాక్యుమెంట్లను కూడా మార్చేసి భూములను కూడా మిగలకుండా చేస్తారని ఆరోపించారు. జగన్ తాను చేసిన నేరాలకు ఇప్పటికే 12 కేసుల్లో కోర్టుకు హాజరవుతున్నారన్నారు. ఇంత జరిగినా జగన్ దుష్టబుద్ధి మాత్రం మారలేదని మండిపడ్డారు. తానే తెలివైనవాడినని దొంగ అనుకుంటాడని, కానీ ఎక్కడో ఒకచోట ఆ దొంగ దొరికిపోతాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ఢిల్లీ పర్యటన నుంచే జగన్ ఓట్ల తొలగింపు కుట్ర చేశారని మండిపడ్డారు. 59 లక్షల దొంగోట్లున్నాయని జగన్ చెప్పడం వెనుక కుట్రకోణం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో గెలవబోమని భావించే జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. అర్హులైన ఓట్లను తొలగిస్తే సహించేది లేదన్న సీఎం తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అజెండా అభివృద్ధి, సంక్షేమం అయితే ప్రతిపక్ష వైసీపీది అరాచకం, విధ్వంసం అని విమర్శించారు. అందుకే టీడీపీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు కుట్రలు పెరిగిపోతున్నాయని, డేటా చోరీ అంశం, ఓట్లు తొలగించడం లాంటి విషయాల్లో ఏమీ లేకపోయినా వైసీపీ పెద్ద రాద్ధాంతం చేస్తోందన్నారు. విలువలు లేని పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. దోపిడీ సొమ్ముతో పాదయాత్రలు, దొంగ నోట్ల మార్పిడి సొమ్ముతో పార్టీ కార్యాలయాలు, దొంగ లెక్కలు రాయడం, నేరాలు చేయడం, చేసిన నేరాలకు సాక్ష్యాలు మార్చడం వైసీపీకే తెలుసునన్నారు. వివిధ నేరాల్లో జైలుకు పోయొచ్చిన వారు నన్నే నిందిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అధ్యక్షుడు వైసీపీకి అద్దెమైకుగా మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ కలిసి కుట్రల కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. జగన్ విధ్వంస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేవారినే ఎన్నికల బరిలో నిలుపుతామన్నారు. కార్యకర్తల అభిష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తేల్చి చెప్పారు. రాజీపడి సీటు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని, అభ్యర్థి అందరికీ ఆమోదయోగ్యుడే కాదు, అందరినీ కలుపుకుపోయేవాడు కావాలన్నారు.